నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. ఎట్టకేలకు రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. రేపు విచారణకు హాజరవుతానని చెప్పి ఆయన ఒక ఆడియో రిలీజ్ చేసిన సందర్భంలో మరి రేపు ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ లోపులోనే ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ ఏ మలుపు తిరగబోతుంది, ఇందులో ఎన్ని సంచలన విషయాలు బయటికి రాబోతున్నాయి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు, ఇది బిగ్ బ్రేకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. గత వారం నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు రాజ్ కసిరెడ్డి కోసం. సో నేను రేపు వస్తాను అని చెప్పారు, కానీ ఈ లోపులోనే ఆయన ఆచూకీ లభించినట్ట, లేకపోతే ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయన అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరగబోతుందంటారు? ఏపీ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ వేరే వాళ్ళు ఉన్నా కానీ విజయసాయిరెడ్డి తరతడకి ఇతని పేరు చెప్తూ ఉన్నాడు. ఆ వేరే వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడే బయటికి రాలేదు, ఇప్పుడే బయటికి రాదు కూడా, ఇంకొన్ని రోజులు పడుతుంది. ఈ రాజ్ కసిరెడ్డి ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. అంటే డబ్బులన్నీ వసూలు చేసి రాజ్ కసిరెడ్డికి ఇవ్వమని చెప్పింది ఎవరు? రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి టైంలో ఐటీ అడ్వైజర్గా పనిచేశాడు. మరి అదే చెప్తున్నాడు అతను, నేను ఐటీ అడ్వైజర్గా పనిచేశాను, మద్యంతో నాకేం సంబంధం అంటున్నాడు. అంటే మరి ఐటీ అడ్వైజర్కి తీసుకెళ్ళి డబ్బులు అయితే ఇవ్వరు కదా, ఎవరో ఒకళ్ళు చెప్పాలి బలానా ఐటీ అడ్వైజర్కి ఇవ్వండి డబ్బులని. ఆ చెప్పింది ఎవరు చెప్పారనేది కావాలి. సో ఆ చిక్కుముడి వీడే వరకు ఈ ఉత్కంఠ తప్పదు. రాజ్ కసిరెడ్డికి అర్థమైపోయింది సిచ్యువేషన్. అంటే ఎక్కడున్నా వెతుకుతారు, పోలీసులు పట్టుకుంటారని అర్థమైపోయింది. అతను దుబాయ్లో ఉన్నాడు, ఇన్ని రోజులు దుబాయ్లో ఉన్నాడు రాజ్ కసిరెడ్డి. ఇక్కడ అతని తరఫున వకాలతులు ఇస్తున్నారు, కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్స్ మూవ్ చేస్తూ ఉన్నారు. అరెస్ట్ చేయొద్దని, లేకపోతే డిశ్చార్జ్ పిటిషన్ రకరకాలుగా వేసుకుంటూ ఉన్నారు. అతను మాత్రం దుబాయ్లో ఉన్నాడు. రాజ్ కసిరెడ్డి దుబాయ్లో ఎందుకు ఉన్నాడు అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు దుబాయ్ నుంచి హైదరాబాదు వచ్చాడు. హైదరాబాదు రాగానే మరి దుబాయ్ నుంచి అతను హైదరాబాదు వస్తున్నట్టు సిట్ పోలీసులకి ఖచ్చితమైన సమాచారం ఉన్నది. దాంతో హైదరాబాదులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కాపు కాశారు, పట్టేశారు. మీరు అడగచ్చు, రేపు వస్తున్నాడు కదా పోలీస్ స్టేషన్కి, ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా అరెస్ట్ చేయటం అని. రాజ్ కసిరెడ్డి మొత్తం అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టుగా మనం ఈ చర్యతోటి ఒక నిర్ణయానికి రావచ్చు. రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఈ లిక్కర్ కుంభకోణంలో దొరికిపోయినట్టుగా మనం భావించవచ్చు. ఎట్లా? లిక్కర్ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆధారాలు లేకపోయినా, అతను మనీ లాండరింగ్కి పాల్పడి ఉన్నాడా, ఏం చేశాడు అనేది తెలియకపోయినా పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు. రేపు అతను సిట్ కార్యాలయానికి వచ్చే వరకు వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పోలీసులు వచ్చేసి హైదరాబాదులో కాపు కాసి అతన్ని అరెస్ట్ చేశారు అంటే దాని అర్థం ఏంటి అంటే రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆధారాలన్నీ దొరికినట్టుగా ఉన్నాయి. మనం దాన్ని అనుకోవచ్చు. మనమేమి సిట్ పోలీసులతో మాట్లాడలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆధారాలు లేకపోతే ఈ డెవలప్మెంట్ జరిగి ఉండేది కాదు. ఒకటి, విజయసాయిరెడ్డిని ఇంట్రాగేట్ చేసినప్పుడు, పోలీసులు విచారణ చేసినప్పుడు చాలా విషయాలు రాజ్ కసిరెడ్డి గురించి విషయాలు అన్నీ చెప్పేశాడు పోలీసులకి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పిలిచి పోలీసులు క్వశ్చన్ చేశారు. ఆయన క్వశ్చన్ చేస్తే ఆయన చాలా విషయాలకి సమాధానాలు చెప్పలేదు, కానీ కొన్ని విషయాలు ఏవైతే విజయసాయిరెడ్డి చెప్పాడో ఆ విషయాల్ని మిథున్ రెడ్డి ఎండార్స్ చేశాడు. సో ఇవే కాకుండా రాజ్ కసిరెడ్డికి డబ్బులు ఇవ్వండి అని ఎవరైతే తనకి చెప్పారో వాంగ్మూలం రూపంలో అప్పటి బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి పోలీసులకి చెప్పేశాడు. అందుకని దానికి కోరిలేటెడ్గా అన్ని మొత్తం సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ వాళ్ళకి వచ్చేసింది. కాబట్టే పోలీసులు ఈ రోజున దుబాయ్ నుంచి హైదరాబాదులో దిగంగానే రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో రాజ్ కసిరెడ్డిపై ఏళ్ళన్నీ చూపిస్తున్నాయి. ఆయన ఫిక్స్ అయిపోయినట్టు కూడా మీరు చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతుంది. సో ఇంకా రాజ్ కసిరెడ్డి ఇప్పుడు ఫైనల్. రేపు మరి రాజ్ కసిరెడ్డిని ఎంక్వైరీ చేసే టైంలో మరి ఈ మనీ అంతా ఎక్కడికి వెళ్ళింది, ఆ బిగ్ బాస్ ఎవరు అన్న విషయం రాజ్ కసిరెడ్డి దగ్గర రాబడతారంటారా పోలీసు? ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి
పోలీసు విచారణకి ఇప్పటికి 4 సార్లు నోటీసులు ఇచ్చారు. 4 సార్లు నోటీసులు తీసుకోలేదు, అతను రాలేదు. అతని తండ్రిని పిలిచారు పోలీసులు. పిలిచిన తర్వాత అతనికి కొంచెం నొప్పి తెలిసింది. నేను రాకపోతే నా తండ్రిని పట్టుకుంటారో అనుకున్నాడో ఏమో, నేను వస్తున్నాను, నేను చెప్తాను అన్నాడు. ఈ లోపల పోలీసులు ఏం చేశారు, విజయసాయిరెడ్డిని పిలిచి మాట్లాడారు. సో విజయసాయిరెడ్డి పబ్లిక్లో కూడా చెప్పాడు, మొత్తం కర్త కర్మ క్రియ రాజకసిరెడ్డి అని. అంతవరకే తీసుకుందాం. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ప్రకారం కర్త కర్మ క్రియ రాజకసిరెడ్డి. రాజకసిరెడ్డికి డబ్బులు ఇవ్వమని ఎవరో ఒకళ్ళు చెబితే కదా ఇచ్చేది. అందరూ తీసుకెళ్ళి రాజకసిరెడ్డికి డబ్బులు ఎట్టిస్తారు? మీకో నాకో ఇవ్వచ్చు కదా, మనకెందుకు ఇవ్వలేదు? అంటే మనకి ఆయన చెప్పలేదు కాబట్టి మనకి ఇవ్వాల. ఆయన చెప్తే మనకు కూడా ఇచ్చేవాళ్ళు కదా. అంటే ఆయన ఎవరో ఒక ఆయన ఉంటాడు కదా, అంటే బిగ్ బాస్ ఎవరో అతి త్వరలో బయటికి రాబోతుందంటారా? బిగ్ బాస్ చెబితేనే రాజకసిరెడ్డికి డబ్బులు ఇచ్చారు. ఈ విషయం స్పష్టమైపోయింది. రాజకసిరెడ్డి ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చెప్పింది ఇంకొక పాయింట్ ఏంటి, సునీల్ రెడ్డి అనే అతను దుబాయ్లో పెట్టుబడులు పెట్టాడు అని. ఇప్పుడు మనకి రాజకసిరెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? దుబాయ్ నుంచి వస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఏపీ లిక్కర్ కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులు, వీళ్ళందరూ కూడా దుబాయ్ బేస్ తోటి పని చేస్తున్నారు అనేది దీంతో మనకి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంటే దుబాయ్ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నారు. డబ్బులు తీసుకెళ్ళాడు కదా. లావు కృష్ణదేవరాయలు చెప్పిన దాని ప్రకారం సునీల్ రెడ్డి అనే అతను 4,000 కోట్ల రూపాయలు దుబాయ్కి తరలించాడనేది కదా ఆయన పార్లమెంట్లో చెప్పింది. ఇప్పుడు రాజకసిరెడ్డి వస్తున్నది దుబాయ్ నుంచే కదా. అంటే వీళ్ళందరూ కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా దుబాయ్ కేంద్రంగా పనిచేయటం మొదలుపెట్టారు. అక్కడి నుంచే చేస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది. రేపు వచ్చి నేను వాంగ్మూలం ఇస్తాను అంటే నువ్వు వచ్చి నాకు ఎందుకు ఊరుకుంటారు? అందుకని పోలీసులు ముందరే అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు ముందరే అరెస్ట్ చేశారు అంటే కింగ్ పిన్ ఎవరో? కింగ్ పిన్ మూల విరాట్, మూల సూత్రధారి, బిగ్ బాస్, ఏ పేరన్నా పెట్టుకోండి. అతను ఎవరో కూడా పోలీసులకి సమాచారం ఉన్నట్టుగా మనం లెక్క వేసుకోవచ్చు. రాజకసిరెడ్డి అరెస్ట్ చేయటం అనేది చాలా కీలకమైన పరిణామం. అందుకని మామూలుగా రేపొద్దునొచ్చి ఆయన లొంగిపోయే వరకు వెయిట్ చేయకుండా, ఎందుకు వెయిట్ చేయలేదు? దుబాయ్ నుంచి హైదరాబాదు దిగిన రాజకసిరెడ్డిని వేరే వాళ్ళు ఎవరన్నా కిడ్నాప్ చేయొచ్చు, వేరే వాళ్ళు ఎవరన్నా అజ్ఞాత ప్రదేశానికి తరలించవచ్చు, లేదు రాజకసిరెడ్డి ప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ఈ కారణాలతోటి కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఉండవచ్చు. అంటే రాజకసిరెడ్డి కీలకమైన వ్యక్తి కదా. అతను పోలీసులకి పట్టుబడితే మొత్తం తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ మూల విరాట్ కింగ్ పిన్ను ఎవడైతే ఉంటాడో అతని పేరు చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కదా. అందుకని ఎవరైనా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇతను దిగి అతను గెస్ట్ హౌస్కో లేకపోతే రెస్ట్ హౌస్కో ఆయన పెంట్ హౌస్కో ఫామ్ హౌస్కో వెళ్ళిన తర్వాత ఈ రాత్రికి అతని మీద అటాక్ జరిగితే ఎట్లా అని కూడా ఆలోచించి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే మనం చూసాం చాలా కేసుల్లో సాక్షులు లేచిపోవటం, అసలు ముద్దాయిలు లేచిపోవటం, కేసులు ప్రూవ్ కాని పరిస్థితులు మనం చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పోలీసులు ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటారు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. 1, అతనికి ప్రాణహాని లేకుండా చూడటం. 2, అతని మీద ఆధారాలన్నీ వచ్చినాయి కాబట్టి అతన్ని అరెస్ట్ చేయటం. ఈ 2 కూడా కావచ్చు. రాజకసిరెడ్డి మీద ఏదో రాత్రికి ఏదన్నా జరిగితే ఏం చేస్తారు అప్పుడు? అందుకని కూడా కావచ్చు. లేదు రాజకసిరెడ్డి మొత్తం రాజకసిరెడ్డికి సంబంధించిన సమాచారం అంతా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఇచ్చి ఉండవచ్చు. వాళ్ళకు కూడా ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది కాబట్టి ఇచ్చి ఉండొచ్చు. రాజకసిరెడ్డిని అరెస్ట్ చేయటం అనేది చాలా కీలకమైన పాయింట్. ఈ దెబ్బతో మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగిన
మద్యం కుంభకోణం మొత్తం కుండ బద్దలైపోతుంది. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎక్కడో దుబాయ్లో ఉండే రాజకేశ్ రెడ్డి విచారణకి ఎందుకు వస్తున్నాడంటే మేబీ వాళ్ళ తండ్రిని విచారణకి పిలవడం వల్ల ఎందుకు ఇబ్బందులు ఎదుర్కోవడం అన్న ఉద్దేశంతో వస్తున్నాడు. సో అలాంటి వ్యక్తి మరి రేపు విచారణలో మరి ఆ కింగ్ పిన్ లేదంటే బిగ్ బాస్ అని పిలువబడే ఆ సూత్రధారి ఎవరో కూడా చెప్పే అవకాశం ఉందా? అంటే త్వరలో తెలియబోతుందంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆ సూత్రధారి ఎవరు అని? ఖచ్చితంగా రాజకేశ్ రెడ్డి, ఇప్పుడు రాజకేశ్ రెడ్డి వచ్చి వాళ్ళ నాయన ఇవ్వమన్నాడండి అని చెప్పక్కర్లా. మొత్తం ఎవిడెన్సు, డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అప్పుడే ఏమైంది కథ, ఇప్పుడు నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాబోతున్నది. మొత్తం ఇదంతా మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దిగబోతూ ఉన్నది. అందుకని రాజకేశ్ రెడ్డి నేను అన్ని నిజాలే చెప్తాను అని ఎక్కడ ప్రమాణం చేసి చెప్పక్కర్లా, చచ్చినట్టు నిజాలు చెప్పాలి. చెప్పకపోయినా సమస్యే, చెప్పినా సమస్యే. అందుకని చెబుతాడేమో అని వచ్చే సమస్యని అడ్డుకోవటానికి పోలీసులు ఈ పని చేసి ఉంటారు. అందుకని ఇప్పటికైనా రాజకేశ్ రెడ్డి మెల్లిగా పోలీసులు ఏమి వేరే విధంగా ఈయనకు చాలా క్వశ్చన్లు వేస్తారు కదా, ఆ క్వశ్చన్లన్నిటికీ కరెక్ట్ సమాధానాలు చెబితే, వాసుదేవరెడ్డి చూసాం కదా, బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి చక్కగా సేఫ్గా ఉన్నాడు. అట్లా రాజకేశ్ రెడ్డి కూడా ఉండొచ్చు. మొత్తం అన్ని విషయాలు కనుక చెప్పి అన్ని ఆధారాలు పోలీసులకి ఇచ్చేస్తే. రాజకేశ్ రెడ్డి ఇవ్వకపోయినా ఆల్రెడీ పోలీసులు దానికి సంబంధించిన సమాచారాన్ని మిథున్ రెడ్డి దగ్గర నుంచి, విజయసాయి దగ్గర నుంచి సేకరించి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.